హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వంశీ, యూ వాచింగ్ వంశీ వెంగళ. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఇన్ పాండిచేరిలో లాస్ట్ డే నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను, అసలు ఎక్కడ స్టే చేశాను అదంతా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో నేను వెళ్ళేవాడికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది కాబట్టి నేను ఆ నైట్ రూమ్ తీసేసుకొని అక్కడ ఫుడ్ తినేసి రెస్ట్ తీసేసుకున్నాను. సో నేను స్టే వచ్చేసి టైం ట్రావెల్ హాస్టల్ దగ్గర తీసుకున్నాను. అది వచ్చేసి మాతృమందిర్ విజిటర్ సెంటర్కి ఆపోజిట్గానే ఉంటుంది అనమాట. అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ దొరికింది నాకు. అదైతే 350 రూపీస్ పర్ నైట్కి వచ్చింది. చూసుకోండి మరి, మనల్ని మన ఓల్డెన్ డేస్ తీసుకెళ్తారు. లైక్ ఒక హట్లో మనం ఇప్పుడు స్టే చేయబోతున్నాం అనమాట. ఓల్డెన్ డేస్ తీసుకెళ్ళినప్పుడు ఓల్డెన్ డేస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయిగా. అందుకని వర్షం పడినప్పుడు బురద, దోమలు కామన్. రాత్రి నన్నైతే పీకేసిన రక్తపాతం చెందింది దోమలతో. దిస్ ఈజ్ అవర్ కామన్ ఏరియా. ఇదే నా బెడ్. అండ్ నాకు ఒక రూమ్మేట్ కూడా ఉన్నాడు. ఆడెవడో ఇక్కడ పడుకున్నాడు చూసాడు, ఈ క్యాటే. ఒకవేళ మీరు ఇట్లా డోమ్ కాకుండా మీరు కూడా ప్రైవేట్ కాటేజెస్ కావాలంటే అవి కూడా ఉన్నాయి. 3 కాటేజెస్ ఉంటాయి. అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ కిచెన్ కూడా ఉంటుంది. సో ఇంక నేను నెక్స్ట్ మాతృమందిర్ విజిట్ చేయడానికి అయితే వచ్చేసాను. నా వెహికల్ని పార్క్ చేస్తే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. ఈ మాతృమందిర్ని విజిట్ చేయడానికి నేనే కాకుండా స్కూల్ కిడ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు నాకు చిన్నప్పుడు మనకు పెట్టేవాళ్ళు కదా, ఎగ్జిబిషన్ టైప్ లాగా అట్లా పెట్టినట్టు ఉన్నారు. సో అందరు కిడ్స్ అందరూ కలిసి వచ్చారు. మనం వెళ్తున్న దారి మొత్తం మాతృమందిర్ ఎలా క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, లైక్ దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ సపరేట్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఎగ్జిబిషన్ అని కూడా ఉంటుంది. లైక్ అసలు అందులో ఎంతమంది పనిచేశారు, స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఎప్పుడు, ఎలా, అంత వివరంగా ఉంటుంది. ఒకవేళ మీరు చదవాలని లేకపోతే వాళ్ళు వీడియో టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ ఒక క్యాఫెటేరియా కూడా ఉంది. ఇక్కడ మీకు స్నాక్స్, డ్రింక్స్, జ్యూస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మాత్రం అవైలబుల్గా ఉంది. అంటే మీరు 20 రూపీస్ కొనుక్కునే వాటర్ బాటిల్స్ మాత్రం అవైలబుల్గా ఉండవు. అండ్ మీరు ఒకవేళ వాటర్ బాటిల్ క్యారీ చేయాలంటే ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాలనుకుంటే మీరు 350 రూపీస్ పెట్టి ఒక గ్లాస్ బాటిల్ కొనుక్కొని దానిలో మీరు వాటర్ క్యారీ చేసుకోవాలి. అండ్ ఆ వాటర్ మినరల్ వాటర్ వచ్చేసి ఫ్రీ. బట్ బాటిల్ మాత్రం మీరు గ్లాస్ బాటిల్ కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకని ఒకవేళ వస్తుంటే కనుక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. వీళ్ళు టోటల్ ఎక్కువ ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా. అండ్ ఇక్కడ మీరు కొనుక్కోవడానికి షాప్స్ కూడా ఉంటాయి. క్లోత్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్, కీ చైన్స్, హ్యాట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అన్నీ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అన్నమాట. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ఈ కిడ్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు అవి తయారు చేయడానికి. వాళ్ళు నేర్చుకుంటూ తయారు చేస్తున్నారు అన్నమాట. వినాయకుడు బొమ్మ బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. దారిలో మీకు కళాకందర్ అండ్ వైల్డ్ లైఫ్ అని 2 ఆర్ట్ గ్యాలరీస్ కూడా వస్తాయి. మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే అవి కూడా విజిట్ చేయొచ్చు. బట్ నేనైతే స్కిప్ చేసేస్తున్నా. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు వీడియోలో, తను వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. తను కూడా సోలోగా ట్రావెల్ చేస్తుంది. సో ఈ మాతృమందిర్ విజిటర్ సెంటర్ వరకు మాత్రం మేమిద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. సో ఒకళ్ళకొకరు కంపెనీ ఉంటాం కదా, అందుకని. బట్ గురు ఎక్కడ స్టాల్ కనపడితే అక్కడ ఆగిపోతుంది గురు. లేడీస్ షాప్ హాలిక్ అనే వర్డ్కి సార్థకం చేసింది గురు. అమ్మ ఫైనల్లీ మాత్రం అందరూ కూడా కనపడిపోయింది. ఇది కనపడడానికి 1 అవర్ వాక్ చేసాం. ఎంత దూరం వాక్ చేసినా, ఎంతసేపు వాక్ చేసినా మనం దూరం నుంచే కాబట్టి చూసేది. ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుదామని అనుకున్నాం. అండ్ ఒకవేళ మీరు రిటర్న్ అవుతుంటే కనుక ఫ్రీ బస్సెస్ ఉంటాయి. రిటర్న్కి వాక్ చేయాల్సిన అవసరం లేదు, రిటర్న్కి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. కానీ మేము రిటర్న్ బస్సులో వెళ్లకుండా ఇక్కడ దగ్గరలో సోలార్ కిచెన్ ఉందని తెలిసి అక్కడికి స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడికి ఒక 1/2 అవర్ వాక్. చూస్తున్నారుగా, ఇదే సోలార్ కిచెన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కూడా తెలిసింది ఏంటంటే ఇక్కడ విజిటర్స్కి అలౌడ్ లేదు. కానీ ఏదో విధంగా మేము రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని అలౌ చేశారు. ఒకవేళ మీరు రావాలనుకుంటే రాకండి, అలౌ చేయట్లా. అనవసరంగా వాక్ చేసి మీ ఎనర్జీ దండక. కానీ ఫుడ్ ఉంది గురు, అమృతం. నాకు ఈ ఫుడ్ తినగానే ఆహా ఏమి రుచి
అనరామై మరచి అన్నట్టు అనిపించింది. ఇట్ ఈస్ సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ. ఇంక ఫుడ్ తిన్న తర్వాత నేను ఇంక సౌండ్ గార్డెన్కి స్టార్ట్ అయ్యాను అక్కడి నుంచి. సో నాకైతే మాత్రం రూట్ కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ కరెక్ట్ చూపిస్తుందా తప్పు చూపిస్తుందా అనేది కూడా అర్థం కాదు. సన్న సన్న రోడ్లకు కూడా చూపిస్తుంది బ్రో. అది కరెక్టో తెలియట్లేదు, రాంగో తెలియట్లేదు. ఏదో ఒకటిలో ఏదైతే అయిందని చెప్పి ఫాలో అయితే ఎట్టకేళ్ళ సౌండ్ గార్డెన్ దగ్గరికే తీసుకెళ్ళింది. సో ఒక 150 రూపాయలు కట్టించుకొని మనకు ఒక ఐడి కార్డు ఇచ్చారు. ఈ 150 రూపాయలకి వాళ్ళు చేసేది ఏంటంటే మనకు ఒక గైడ్ని ఇచ్చి వాళ్ళు మ్యాన్మేడ్ చేసినన్ని వాళ్ళు తయారు చేసినన్ని ఎక్విప్మెంట్స్ ఎలా వాడాలనేది చూపిస్తారు. ఫస్ట్ లైక్ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మనం టైం స్పెండ్ చేయొచ్చు. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండి మనం అక్కసేపు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్లో నేను ఈడెన్ బీచ్కి వెళ్ళాను. డే 1 నేను సన్ రైజ్ చూడడానికి ఈడెన్ బీచ్కి వద్దాం అనుకున్నాను. బట్ నాకు ఆ రోజు వర్షం పడడం వల్ల కుదరలేదు. కానీ నేను ఫైనల్గా లాస్ట్ డే అయితే వచ్చాను. ఇప్పుడు నేను ఈ ఈడెన్ బీచ్ చూసేసి నేను ఇంకా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చాను. కానీ గురు సన్సెట్ సన్ రైజ్ మాత్రం ఈడెన్ బీచ్ ఇస్ ద బెస్ట్. క్లియర్గా ఉంది చూసారా, స్కై కూడా ఏది అడ్డు లేకుండా. సన్సెట్ సన్ రైజ్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇక్కడ.